యూత్ఫుల్ స్టోరీని అర్థమయ్యేలా అర్థవంతంగా తీర్చిదిద్దడం కూడా ఒక కళే. అది అందరికీ అవ్వదు. యువత జీవితంలో చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. ప్రేమ, స్నేహం, కెరియర్, లైఫ్లో సెటిల్మెంట్, ఇలా చాలా గందరగోళాలతో గజిబిజిగా ఉంటుంది. ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఓ అందమైన కథ చెప్పగలగాలి. ఆ ఫార్ములా పట్టుకోవడమే కష్టం. ఒకసారి పట్టుకుంటే మాత్రం తిరుగుంటదు. హ్యాపీ డేస్లో స్టార్లు ఎవరూ లేరు. ఆ సినిమానే వాళ్ళందరినీ స్టార్లుగా మార్చింది. యూత్ఫుల్ కథల్లో ఉన్న మజానే అది. ఒక్కసారి క్లిక్ అయితే ఆ సినిమాతో చాలా మంది స్టార్లు పుట్టుకొస్తారు. రోటీ కపడా రొమాన్స్ సినిమా కూడా యూత్ఫుల్ స్టోరీనే. ఇందులోనూ స్టార్లు లేరు. వీళ్ళు యూత్ పల్స్ పట్టుకోగలిగారా? వాళ్లకు నచ్చే కంటెంట్ ఈ సినిమాతో ఇవ్వగలిగారా? ఇది నలుగురు యువకుల కథ. హర్ష, రాహుల్, సూర్య, వికీ, ఈ నలుగురు స్నేహితులు ఒకే రూమ్లో ఉంటారు. హర్ష ఓ ఈవెంట్ ఆర్గనైజర్, రాహుల్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు, సూర్య ఓ ఆర్జే, వికీ అయితే ఈ ముగ్గురిపై ఆధారపడి బతికేస్తుంటాడు. హాయిగా సాగిపోతున్న ఈ నలుగురి జీవితాల్లోనూ అమ్మాయిలు, ప్రేమ అనే కొత్త విషయాలు ప్రవేశిస్తాయి. సూర్యని దివ్య ఇష్టపడుతుంది, కానీ దివ్య మనస్తత్వం పూర్తిగా వేరు. తనకు స్వాతంత్ర భావాలు ఎక్కువ. అది ఇద్దరి మధ్య ఈగోలకు దారితీస్తుంది. హర్షది మరో కథ. సోనియా అనే అమ్మాయిని తనకు ఫిజికల్ గా హెల్ప్ చేయమని ప్రాధాయపడుతూ ఉంటాడు. ప్రేమ లేకుండా ఫిజికల్ గా కలవటం ఎలా అనేది హర్ష సందేహం. రాహుల్ ప్రియాని ఇష్టపడతాడు. ప్రియా కూడా రాహుల్ని ప్రేమిస్తుంది. కానీ తన ప్రేమ గోల వేరు. రాహుల్ లైఫ్లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ప్రియకు అంత టైం ఉండదు. పెళ్లి చేసుకుంటేనే ప్రేమ అనే కండిషన్ పెడుతుంది. ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న విక్కీ ఉద్యోగం అంటే పిచ్చి ప్రేమ ఉన్న శ్వేతని ఇష్టపడతాడు. శ్వేత ఏమో విక్కీని తెగవాడుకుంటూ ఉంటుంది. ఈ 4 ప్రేమ కథలు చివరికి ఏమయ్యాయి? ఎవరి ప్రేమ గెలిచింది, ఎవరిని ప్రేమ గెలిపించింది అనేది తెరపై చూడాలి. ఓ ప్రేమ కథని అందంగా, అర్థవంతంగా చెప్పడమే కష్టం. అలాంటిది 4 ప్రేమ కథల్ని ఒకేసారి చెప్పడం ఎంత రిస్కీ టాస్కో ఊహించండి. అయితే తొలి సినిమా చేస్తున్న విక్రమ్ రెడ్డి ఈ టాస్క్ ని కాస్త సులభంగానే దాటేశాడనిపిస్తుంది. నలుగురు స్నేహితులు ఫ్రస్ట్రేషన్తో గోవా వెళ్లటంతో ఈ కథ మొదలవుతుంది. గోవాలో యూత్ ట్రిప్ అనగానే ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమా ఏమైనా చూడబోతున్నామా అనే అనుమానం కలుగుతుంది. వెంటనే ఫ్రస్ట్రేషన్ బాయ్స్ తమ గతాన్ని తవ్వుకోవటం, ఒకరి తర్వాత మరొకరి లవ్ స్టోరీని రివీల్ చేయడంతో అసలు కథ మొదలవుతుంది. వాళ్ల ఫ్రస్ట్రేషన్ వెనుక ఉన్న కారణాలు తెలుస్తూ ఉంటాయి. 4 ప్రేమ కథలు మరీ కొత్తగా ఉండవు, కానీ బోరింగ్గా మాత్రం అనిపించవు. హర్ష, సోనియా ట్రాక్ కాస్త యూత్ఫుల్ గా నడుస్తుంది. ఈ జంట కథలో రొమాన్స్ కు పెద్దపీట వేశారు. వికీ, శ్వేత లవ్ స్టోరీలో ఎమోషన్ బాగా పోకటైంది. సూర్య, దివ్య ట్రాక్ కాస్త రొటీన్ గా ఉంటుంది. ప్రేమలో పడినప్పుడు బాగానే ఉంటుంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం మొదలెట్టాక ఒకరిలో ఉన్న లోపాలు మరొకరికి అర్థమవుతాయి అనే పాయింట్ చుట్టూ ఈ ట్రాక్ నడిచింది. రాహుల్, ప్రియా ప్రేమ కథ అస్సలు అర్థం కాదు. రాహుల్కు ప్రియా అంటే ఇష్టమే, కానీ వెంటనే పెళ్లి చేసుకోడట. టైం కావాలట. ఈ కాన్ఫ్లిక్ట్ ఏ మాత్రం అతకలేదు. ఇంటర్వెల్ బ్యాంక్ పడేసరికి ఈ 4 లవ్ స్టోరీలు బ్రేకప్ వరకు వెళ్ళిపోతాయి. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఓ బూత్ పదంతో వేసే ధైర్యం చేశాడు దర్శకుడు. 4 ప్రేమ కథలు ఆ బూత్ పదంతో ఎండ్ అవుతాయి కాబట్టి సింబాలిక్ గా అలాంటి ఇంటర్వెల్ కార్డ్ వేశారేమో, కానీ ఇలాంటి బూతులు వచ్చేటప్పుడు థియేటర్లో కూర్చున్న కుటుంబ ప్రేక్షకులు పరిస్థితి ఏంటన్నది మాత్రం దర్శకుడు కాస్త ఆలోచించుకోవాల్సిందే. యూత్ఫుల్ సినిమా కాబట్టి కేవలం యువతరమే థియేటర్లకు వస్తుంది అనుకోవటం పొరపాటే. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ కి పెద్దపీట వేశాడు దర్శకుడు. కొన్ని డైలాగులు, సీన్లు యువతకు, ముఖ్యంగా అబ్బాయిలకు బాగా నచ్చేస్తాయి. దేవుడు మీలా మాకు కమర్షియల్ గుండెలు ఇవ్వలేదు అని డైలాగ్లో చాలా డెప్త్ ఉంది. ఆ సీన్ యువతను బాగా కదిలిస్తుంది. ట్రూ లవ్ లోని బాధ, అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే అబ్బాయిలు పడే ఆవేదన అర్థమవుతాయి. ఈ 4 ప్రేమ కథల్ని ముగించిన తీరు కూడా కొత్తగా ఉంటుంది. హ్యాపీ ఎండింగ్స్ అంటూ ఏమీ ఉండవు, కానీ విషాదకరమైన ముగింపులు ఉండవు. ఓ రకమైన ఆత్మ సంతృప్తి ఇచ్చేలానే కథలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ సినిమా చివరిలో ఓ డైలాగ్ ఉంటుంది. మన జీవితంలోకి చాలా మంది వస్తారు, ఆనందాన్ని, బాధని పంచి వెళ్లారు. నువ్వు ఏది గుర్తుపెట్టుకున్నావు అనే దాన్ని బట్టి వాళ్లతో నీ ప్రయాణం ఆధారపడి ఉంటుంది. ఆనందాల్ని గుర్తుపెట్టుకుంటే పాజిటివ్గా బతకొచ్చు, బాధని గుర్తుపెట్టుకుంటే శత్రువులుగా మిగిలిపోతారు అనే మాట ఈ కథకు, ఈ సినిమాకు మకుటం లాంటిది. బహుశా ఈ పాయింటే దర్శకుడు ఈ కథ రాసేలా ప్రేరేపించి ఉండొచ్చు. 4 హీరోలు డీసెంట్ గా తమ పాత్రల్ని చేసుకుంటూ వెళ్ళిపోయారు. లోపాలించేలా ఎవరి నటన లేదు. అందరికంటే ఎక్కువ మార్కులు సుప్రజ్కి పడతాయి. తన పాత్రలో చాలా మంది కుర్రాళ్లు ఐడెంటిఫై అవుతారు. తెరపై 4 హీరోలున్నా ఎవరు ఎక్కువ ఎంటర్టైన్ చేస్తే వాళ్ళని ఇష్టపడతారు ప్రేక్షకులు. ఆ కోటాలో చూసినా సుప్రజ్ గుర్తుండిపోతాడు. సూర్యగా కనిపించిన తరంలో మంచి ఈజ్ ఉంది. తెలంగాణ స్లాంగ్ తనకు బాగా కుదిరింది. ఈ 4 హీరోలకు ఇక మీదట అవకాశాలు వస్తాయి. అమ్మాయిల్లో లేఖ పద్ధతిగా కనిపించింది. సోనియా లాంటి పాత్ర ఒప్పుకోవటం చాలా కష్టం. ఈ పాత్ర కాస్త బోల్డ్గా ఉంటుంది, కాకపోతే బోల్డ్గా ఉన్నా ఎక్కడా అతిగా అనిపించలేదు. ఈ చిత్రానికి 3 సంగీత దర్శకులు పనిచేశారు. ఏ పాట క్రెడిట్ ఎవరికివ్వాలో అర్థం కాదు. అమ్మాయిల మనస్తత్వాన్ని ఎండగడుతూ సాగి గలీజ్ పాట కుర్రాలకి బాగా ఎక్కుతుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. చిన్న సినిమా అనే ఫీలింగ్ తీసుకురాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సిందే. కొన్ని మూమెంట్స్ రిపీట్గా చూస్తున్నట్టు అనిపించింది.
దర్శకుడిలో విషయం ఉంది. ఓ రెగ్యులర్ కథనే కాస్త కొత్త ప్యాటర్న్లో చెప్తూ క్లైమాక్స్కి వచ్చేసరికి తనదైన టచ్ ఇవ్వగలిగాడు. థియేటర్లో యూత్ఫుల్ సినిమా చూసి చాలా కాలమైంది. కుర్రాళ్లకు నచ్చే కంటెంట్తో వచ్చిన సినిమా ఇది. వాళ్ళ ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి. రేటింగ్ 2.5.